యూనివర్సిటీ స్టూడెంట్ అండి. అవును. ఎప్పుడు వచ్చినాయి బుల్డోజర్లు? ఏ రోజు నుంచి రావడం స్టార్ట్ అయింది సో కాలేజ్? 2 days నుంచి లైక్ ఫస్ట్ డే ఓన్లీ ఒక 2-3 ఉండే. సో ఆ రోజు స్టూడెంట్ యూనియన్ నుంచి జనరల్ సెక్రటరీ వెళ్ళారు కనుక్కోనికి ఏం జరుగుతుంది ఏం లేదని. సో ముగ్గురు వెళ్తే అలా ముగ్గురిని డీసీఎంలో వేసుకొని వెళ్ళిపోయారు. ఆయన మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. సో ఇట్లా జరుగుతుంది, మిగతా స్టూడెంట్స్ అందరు గ్యాదర్ అయ్యి దాన్ని స్టాప్ చేయండి. దాని తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ అక్కడ స్టాప్ చేయడానికి వెళ్ళినారో అందరినీ డీసీఎంలలో వ్యాన్స్లలో ఎక్కించుకొని మాదాపూర్, కొండాపూర్, రాయదూర్ పోలీస్ స్టేషన్లో దానిలో పెట్టినారు. సో లైక్ అరెస్ట్ చేసినట్టు ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. లైక్ ఎవరు అరెస్ట్ అయినారు ఎవరు లేదని కూడా ప్రాపర్ డాటా కూడా లేదు. సో వాళ్ళని మిడ్ నైట్ అరౌండ్ 2 o'clock అట్లా రిలీజ్ చేశారు. సో రిలీజ్ చేసిన వాళ్ళ డాటా లేదు, లోపల ఉన్న వాళ్ళ డాటా లేదు, అసలు స్టూడెంట్ ఉన్నారా కూడా తెలియదు. సో లాస్ట్కి ఫైనలైజ్ చేస్తే ఇంకా 2 స్టూడెంట్స్ ఇంకా స్టేషన్లోనే ఉన్నారు, వాళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అని చెప్పినారు. సో వాళ్ళ కోసం కూడా యూనియన్ వాళ్ళు ట్రై చేస్తున్నారు అడ్వకేట్స్ని యూజ్ చేసి. ఇప్పుడు కూడా పనులు ఆగినాయి, ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ బ్లాక్ చేస్తున్నారు. యాక్చువల్లీ మా క్యాంపస్లో మాకే తిరగడానికి పర్మిషన్ లేదు. ఇప్పుడు యాక్చువల్లీ ఈస్ట్ క్యాంపస్లో ఆడ పెద్ద టెంట్లు వేసుకున్నారు పోలీస్ వాళ్ళవి. అండ్ దెన్ వాళ్ళ బెటాలియన్ మొత్తం ఆడనే డిప్లాయ్ చేసినారు. ఎవరైనా అక్కడికి వెళ్ళాలని ట్రై చేస్తే వాళ్ళని వెళ్ళనియట్లేదు. సో మాకు అడ్మిన్ నుంచి కూడా ఏ సపోర్ట్ లేదు. లైక్ మా క్యాంపస్లో ఎక్కడి నుంచో పోలీసులు వచ్చి ఇక్కడ తిరగడానికి వాళ్ళకి అంత పర్మిషన్ ఎవరు ఇచ్చారు. సో స్టేట్ పోలీస్కి అసలు సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళకి అసలు యాక్సెసే లేదు, వాళ్ళు రావడానికే వీలు లేదు. బట్ వాళ్ళు వచ్చి అదేదో అత్తగారు ఇల్లు అన్నట్టు ఎటు పడితే అటు తిరిగిపోతూ ఉన్నారు. మేము ఇక్కడ యాక్చువల్ స్టూడెంట్స్ అయినా మేము మాకు రెస్ట్రిక్షన్స్, నువ్వు అటు వెళ్ళొద్దు, నువ్వు ప్రొటెస్ట్ చేయొద్దు, అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు అని. సో ఇప్పటిదాకా అడ్మిన్ నుంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళ నుంచి పెద్ద ఏ విషయాలు చెప్పలేదు. అండ్ దెన్ గవర్నమెంట్ నుంచి కూడా ఏమి పెద్ద రిప్లై లేదు. ఇది సర్క్యులేట్ అవుతుంది కదండి వీడియో, సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా వీడియో సర్క్యులేట్ అవుతుంది, డీర్స్ అది పరిగెట్టడం. అవును. సో ఏదైతే ఫస్ట్ డే ఉందో, ఫస్ట్ డే రోజు అరౌండ్ 50+ స్టూడెంట్స్ని తీసుకెళ్ళినారు, ఏది పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినారు. ఆ రోజు నైటు ఇది అయిన తర్వాత ఇమ్మీడియట్లీ మళ్ళీ జేసీబీల నెంబర్ పెంచినారు మళ్ళీ. సో స్టార్టింగ్లో 3 ఉంటే అగైన్ మళ్ళీ 10-15 అట్లా పెంచి నైట్ మొత్తం స్టార్ట్ చేశారు. సో స్టూడెంట్స్ని అక్కడ అలో చేయట్లేదు, ఎవరైనా స్టూడెంట్స్ వచ్చారో వాళ్ళందరూ అట్టు తీసుకెళ్ళారు. సో మేజర్గా ఏదైతే యూనియన్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ ఉన్న వాళ్ళని మొత్తం అట్టు తీసుకెళ్ళారు. నైట్ మొత్తం అదే క్లీన్ చేయడం స్టార్ట్ చేసినారు. అప్పుడు ఎన్ని నెమళ్ళు, ఎన్ని జింకలు, లైక్ చాలా యానిమల్స్ ఉంటాయి. మేము ఇక్కడ స్టే చేస్తున్నాం కాబట్టి సో అవి కూడా లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లెక్కనే ఫీల్ అవుతాం మేము. అవి అరుస్తూ ఉంటే మాకు చాలా బాధ వేసింది. దాని తర్వాతనే స్టూడెంట్స్ అందరినీ మొబిలైజ్ చేయడం. సో అట్లీస్ట్ అఫ్ కోర్స్ వాళ్ళు ఇప్పుడు దాన్ని క్లియర్ చేయడం ఆపుతలేరేమో, బట్ అట్లీస్ట్ ఆ ల్యాండ్ని వేరే కార్పొరేట్ సంస్థలకు ఇవ్వకుండా కాపాడాలన్నదే మా మెయిన్ ఉద్దేశం. అందరు స్టూడెంట్స్ వచ్చేసారండి, విడుదల ఎవరు ఇంకా ఇద్దరు ఉన్నారా? ఇంకా 2 ఉన్నారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందన్నారు. సో అడ్వకేట్స్ ట్రై చేస్తున్నారు, నాన్ బెయిలబుల్ అఫెన్స్ సంథింగ్ ఏదో పెట్టినారు. అది కూడా ఫాల్స్ కేసెస్, ఏది ట్రెస్ పాసింగ్ కేసు అంట, ఏదంటే పోలీసులను అటాక్ చేసినారని, వెహికల్స్ అటాక్ చేసినారు, ఆ కేసులు వేసినారు. బట్ రియాలిటీ ఏంటంటే మేము స్టూడెంట్స్ అసలు ఇప్పటిదాకా ఎవరు వైలెన్స్కి అసలు స్థానం ఇవ్వలేదు. మేము ఎవరు చెప్పలేదు వైలెంట్కి వెళ్ళి వాళ్ళని ఆపాలి లేదంటే వాళ్ళతో కొట్లాడాలని. మేము జస్ట్ వెళ్ళి జేసీబీలు ఆపండి అని చెప్పినాం అంతే. జేసీబీలు ఆపండి, పోలీసులు ఎందుకు ఎంట్రీ వచ్చారు. అండ్ దెన్ ఆల్రెడీ ఆ కేసు కోర్టులో ఉంది, 7కి హియరింగ్ ఉంది. అగైన్ మళ్ళీ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఆఫ్టర్నూన్ మోషన్కి ట్రై చేయాలని. బట్ అది అయ్యిందో లేదో తెలియదు, ఇప్పుడైతే అప్డేట్ లేదు. బట్ ఆల్రెడీ స్టే ఉంది. ఈవెన్ మాకు అడ్మిన్ నుంచి కూడా ఏముందంటే ప్రాపర్గా ఏదైతే ల్యాండ్ ఉందో ఆ డిమార్కేషన్ జరగలేదు. మా అసలు అడ్మిన్ నుంచి ఎవరు లేరు, బయట నుంచి కూడా ఎవరు వచ్చి ఆ డిమార్కేషన్ తెలియదు. అంటే లైక్ ఈ 400 ల్యాండ్స్ ఎక్కడ నుంచి తీసుకోవాలనేది ఎక్కడ ఎవరికి డిమార్కేషన్ లేదు. సో మాకు అడ్మిన్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీఆర్ వెరీ లైక్ పీస్ఫుల్. ఇంకా ఏం జరగట్లేదు కదా, ఫస్ట్ ఆ డిమార్కేషన్ అయిన తర్వాతని వాళ్ళ ల్యాండ్ ఏదో తెలుస్తుంది, యూనివర్సిటీ ల్యాండ్ ఏదో తెలుస్తుంది. దాని తర్వాత ఏదైనా ఉంటే వాళ్ళు ఆప్షన్ జరుపుకుంటారా, ఏం చేసుకుంటారా అట్లా ఉండేది. బట్ ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా 3 days హాలిడేస్, ఉగాది రోజు, రంజాన్ ఉంది, ఇవన్నీ హాలిడేస్ చూసుకొని ఈవెన్ స్టూడెంట్స్ కూడా ప్రాపర్గా ఇక్కడ ఉండరు, అఫీషియల్స్ ఎవరు ఉండరు, కోర్టు బంద్ ఉంటుంది, అంత ప్రాపర్ ప్లాన్ వేసుకొని వచ్చి కూర్చున్నారు అంతే. సో మా చేతుల్లో అప్పుడు ఏం లేదు. ఉన్న స్టూడెంట్స్ అందరూ కొంతమంది అటు వెళ్ళారు, కొంతమందికి అసలు ఇన్ఫర్మేషన్ తెలియదు, అసలు క్యాంపస్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు, గందరగోళం. అట్లీస్ట్ కోఆర్డినేట్ చేయాలన్న టైం లేదు, అంత ఫాస్ట్గా తీసుకొచ్చి మొత్తం ఈ గందరగోళం క్రియేట్ చేసినారు. 400 ఎకరాల్లో అసలు చెరువు అనేదే లేదని చెప్తున్నారు. అది ఇప్పుడు మీకు కావాలంటే ఫోటో చూపిస్తాను. యాక్చువల్లీ యూ కెన్ క్లియర్గా దాని బార్డర్లో ఇంకా క్లీన్ చేస్తున్నారు. పీకాక్ లేక్ అని ఉంటుంది, అసలు బేసిక్గా పీకాక్ లేక్ అండ్ బఫెలో లేక్ అని 2 ఉంటాయి దగ్గరలో. అక్కడనే మేజర్గా పీకాక్స్ అండ్ డియర్స్ ఉన్నాయి, జింకలు, నెమళ్ళు, అండ్ దెన్ కొన్ని స్టార్ టాటాయిస్ అని ఉంటుంది. లైక్ అది ఓన్లీ ఇక్కడే ఉంది మన కంట్రీలో. సో అవన్నీ రికగ్నిషన్ ఉన్న యానిమల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి.
సో ఆయన ఏమంటున్నాడు అంటే, అక్కడ జింకలు లేవు, ఏం లేవు, పందికొక్కులు ఉన్నాయి. సో పందికొక్కులు ఉంటే మరి ఆయన వచ్చి చూసుకోవాలి. ఆయనకు పెద్ద ఏమంటారు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి. అదేదో వచ్చి ఆ ఇన్వెస్టిగేషన్ చేయాలి. పెద్ద పెద్ద క్రైమ్లు పట్టుకుంటారు. అదేదో పందికొక్కులు ఏముంటే పట్టుకోమని చెప్పండి. ఆ జింకలు నెమ్మల్ని వదిలేయమని చెప్పండి. సో ఆ జింకలు నెమ్మళ్ళు అవి తెల్లారులు అరుస్తూ ఉంటాయి. అవి జస్ట్ మా హాస్టల్ దగ్గరకు వస్తూ ఉంటాయి. మేము ఎవ్వరు ఒక్కరోజు స్టూడెంట్ వెళ్ళి జింకలను హామ్ చేసిండు, పీకాక్స్ని హామ్ చేసిండు అని ఐ జస్ట్ లైక్ మా ఫ్రెండ్స్ లెక్కనే మా చుట్టే తిరుగుతుంటాయి. మా హాస్టల్లోకి వస్తుంటాయి, రూమ్ దగ్గరకు వస్తుంటాయి. సో అటువంటివి వచ్చి ఆడ అరుస్తూ ఉంటే మీరు ఆ చెరువు అన్నారు. సో ఆయనకి నిజంగా అంత క్లియర్గా తెలుసు, అంత ఇన్ఫర్మేషన్ ఉందంటే మీడియా వాళ్ళతో వెళ్ళమని చెప్పండి. సరే మేమంటే అబద్ధం చెప్తున్నాం, స్టూడెంట్స్ కాబట్టి మేము దాన్ని తీసుకువెళ్ళి ఏమో అమ్ముకుందాం అనుకోండి. ఆయననే తీసుకెళ్ళండి. లేదంటే ఆయన మీడియా టీం, పిఆర్ టీం ఏదో ఉంటుంది, వెళ్ళి చూపించమనండి. ఇప్పుడు మొత్తం క్లియర్ చేసినారు. ఆడు పీకాక్ లేక్ మొత్తం క్లియర్ అయిపోయింది. పీకాక్ లేక్లో అసలు నడవాలంటే అసలు సందు ఉండేది కాదు, అంత అసలు చెదలు అంటే మొత్తం చెట్లు ఉండేవి. సో నార్మల్గా మేము ఎక్స్ప్లోర్ అవుతాంగా అప్పుడు పోయి చూసేదన్నమాట. ఇప్పుడైతే అంతా మొత్తం క్లియర్ అయిపోయింది. అదేదో క్రికెట్ గ్రౌండ్ చేసినట్టు చేస్తున్నాడు. మళ్ళీ అగైన్ ఆడేం లేదు, రాళ్ళు లేవు, రప్పలు లేవు అని చెప్పడం. ఆడు ఉన్నవే అవే లేవంటే ఎట్లా? డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ అవే. మేమేదో ఆ ల్యాండ్ తీసుకొని మా ఇల్లు కట్టుకోము. అరే మేమేదో 1 year 2 years చదువుకొని మేము వెళ్ళిపోయేవాళ్ళం. ఈ యూనివర్సిటీ ఉంది కాబట్టి లైక్ పబ్లిక్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ అంటే పబ్లిక్ యూనివర్సిటీ. నువ్వు బయట ప్రైవేట్ యూనివర్సిటీలో చదవాలి, ఇలాంటి వేరే ఏదైనా కార్పొరేట్ కాలేజీలలో చదవాలంటే లైక్ చాలా ఫీజు ఉంటుంది. నువ్వు ఇక్కడ వచ్చి జస్ట్ 3,000 4,000 ఒక మంత్లో వెళ్ళిపోతుంది. దట్ టు స్కాలర్షిప్లు వస్తూ ఉంటాయి. సో పబ్లిక్ యూనివర్సిటీలో చాలా లైక్ మార్జినలైజ్ పీపుల్ వస్తూ ఉంటారు. అసలు తినడానికి తిండి లేని వాళ్ళు ఉంటారు. నువ్వు చాలా మందిని చూడొచ్చు. మరి యాక్చువల్లీ అట్లీస్ట్ ఈడ ఉన్న వాళ్ళని కొంతమందిని అడగండి, వాళ్ళ ఫ్యామిలీ కండిషన్స్ ఏంటో. అటువంటి స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుతారు. వాళ్ళ కోసం ఉన్న యూనివర్సిటీని నువ్వు తీసుకొచ్చి ఏదో కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి నేను డెవలప్మెంట్ చేస్తాను, ఉన్నదాన్ని పోగొట్టి ఏం డెవలప్మెంట్ చేస్తావు? అదేదో ఆయన ఏదో సిటీ అంటున్నాడు, ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల దగ్గర, ఆడ చేసుకోమని చెప్పరాదు. ఆల్రెడీ హైదరాబాద్లో చెట్లు లేవు, అసలు ఆక్సిజనే లేదు. నువ్వు ఈ మెహదీపట్నం నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మెహదీపట్నం కాడ టెంపరేచర్స్ ఎట్లుంటాయి, ఈ బార్డర్ ఎంటర్ అయిన తర్వాత టెంపరేచర్స్ ఎట్లుంటాయి. అసలు యూజువల్గా మేము అటు పోయి వస్తూ ఉంటాం కాబట్టి మెహదీపట్నం కాడ చెమటలు ఉంటాయి. వన్స్ ఈ డేలఫ్ సర్కిల్ ఎంటర్ అయితే చాలా కూల్ వెదర్ ఉంటుంది. సో హైదరాబాద్కి లంగ్స్ లెక్క పనిచేసే ఈ అడవులను తీసుకెళ్ళి అన్ని నరికేసి నేను ఐటీ కంపెనీలు పెడతా, ఆ కంపెనీలు పెడతా అంటే ఏం లాభం? దేనికి? ఆయననే ప్రకృతిని కాపాడాలి, ప్రకృతి జోలికి పోతే పంతం అయిపోతారు, సమాధులకు కూడా మిగిలవు అని చెప్తాడు. ఆయన వచ్చి చేస్తున్నాడు. అదే ఉంది కదా అన్న, మూసీ రివర్ దగ్గర మొన్న చేసింది అదేగా. ఏం చేసినావు? ఆడ మొత్తం ఆక్రమణ చేసుకున్నారు, చెరువులకు లేవు, అవి లేవు, విపత్తులు వస్తాయి, హైదరాబాద్కి సడన్గా వరదలు వస్తే హైదరాబాద్ మునిగిపోతుంది అంటాడు. మరి ఆయన చేసేది ఏంటి ఇప్పుడు? మరి చెట్లను గుట్టలను సాఫ్ చేసి ఉన్న లేక్స్ని అంతా మూసేసి ఇప్పుడు ఏదో కంపెనీలకు ఇస్తే దాన్ని ఏం చేసుకోవాలి ఇప్పుడు? అటువంటి డెవలప్మెంట్ ఎవరికి అవసరం? డెవలప్మెంట్ ఉంటే లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి. నువ్వు డెవలప్మెంట్ చేయి, బట్ అట్ ద సేమ్ టైం అది నీ డెవలప్మెంట్ని మళ్ళీ కూల్చే విధంగా ఉండొద్దు. సార్ అది మా డిమాండ్ అయితే జస్ట్ ఇప్పుడు మా దగ్గర ఒకవేళ ల్యాండ్ ఉంటే మేమే అమ్ముకోము. ఈ ల్యాండ్ ఉంటే ఇంకా సేఫ్ ఉంటుంది, స్టూడెంట్స్ హ్యాండ్లో ఉంటే ఇంకా సేఫ్ ఉంటుంది. సో ఏదైతే ల్యాండ్ మా యూనివర్సిటీ పేరు మీద అయితే లేదంటున్నారు కదా, ఆ ఉన్న ల్యాండ్ని మా యూనివర్సిటీ మీద చేయండి. అగైన్ నువ్వేదో డెవలప్మెంట్ అది హోర్డింగ్స్ చూస్తూ ఉన్నాం, తెలంగాణ బికమింగ్ 1 సంథింగ్ ఏదో పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడుతున్నాడు. ఏది దాని చెట్లు కొట్టడంలో, కాలువలు పూల్చడంలో నెంబర్ 1 అవుతుందా? ఆ ల్యాండ్ మాకు ఇస్తే అసలు ఎనీవే ఈవెన్ అలొకేట్ చేసినప్పుడు కూడా ఈ ల్యాండ్ని జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్కే యూజ్ చేయాలని అలొకేట్ చేసారు. సో దెన్ వై ఆర్ యూ యూజింగ్ ఫర్ ఐటీ కంపెనీస్? నువ్వు ఇంకేమైనా ఇంకా ఏదైనా బిల్డింగ్ కడతావా కట్టు, స్టూడెంట్స్కి ఏదైనా కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తా అంటే చెయ్యి. నువ్వు వచ్చిన తర్వాత చదువులు లేవు, సందేహాలు లేవు, వచ్చి ఏదో ఎక్కడ పడితే అక్కడ బూతులు తిట్టుకుంటా, ప్రసంగాలు ఇచ్చుకుంటా, నువ్వు చేసింది ఏం లేదు. బట్ ఉన్నదాన్ని ఖరాబ్ చేయక అంతే. సో దాని బదులు ఈ ల్యాండ్కు యూనివర్సిటీకి ఇస్తే యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దానివల్ల బెనిఫిట్ అవుతారు. అది మా డిమాండ్. మీకు బయట నుంచి సపోర్ట్ ఏమైనా వస్తుంది మీకు చేస్తున్న ప్రొటెస్ట్? ఇతర యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ లేదంటే? ఇప్పటి వరకు అయితే చాలా యూనివర్సిటీ వాళ్ళు ఇన్ టచ్లో ఉన్నారు. ఎవరైతే ఎన్విరాన్మెంట్ని కన్సర్న్ చేస్తున్నారో వాళ్ళు కూడా టచ్లో ఉన్నారు. సోషల్ మీడియాలో చూస్తే మీరు సో మా ఊర్లో కూడా న్యూస్ పోయింది. సో మా ఊర్లో హెచ్సి అంటే ఇంత, నువ్వు ఏడ చదువుతున్నావు అంటే హెచ్సి అంటే ఎవరికి తెలియదు. బట్ వాళ్ళు కూడా గ్రూప్లలో హెచ్సి గురించి మాట్లాడుకుంటున్నారు. బుల్డోజర్స్ వచ్చినాయి, అడవిని నరికేస్తున్నారు, జింకలు, నెమ్మలు అని. సో ఐ థింక్ మీడియా మాకు చాలా పెద్ద సపోర్ట్ చేసింది. అండ్ దెన్ బయట నుంచి రాజకీయ నాయకులు అంటే మాకు పర్టికులర్గా రాజకీయ నాయకులు అంటే ఎవరు లేరు. ఎవరు సపోర్ట్ ఇస్తామంటే వాళ్ళు సపోర్ట్ తీసుకుంటాం. మాది వీఆర్ ఫైటింగ్ ఫర్ గ్రేటర్ కాజ్. దానికోసం ఎవరు వచ్చినా సరే వాళ్ళ సపోర్ట్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.